వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్రస్ట్రేటింగ్ డే 1 ఈ 5th టెస్ట్ మ్యాచ్‌లో జరిగింది. ఓవర్‌లో మ్యాచ్ జరుగుతోంది. తెలిసిన విషయమే. ఇండియన్ టీమ్ ప్లేయింగ్ 11 అంత విచిత్రంగా ఉందేంటి? అని డౌటొచ్చుండాలి. దాంతో పాటు వరుసగా 15 టాస్ ఓడిపోయారంటే ప్రాబబిలిటీ యూజ్ చేస్తే ఎంత? మ్యాథ్ కొంచెం ఇష్టం ఉంటే ఇదో డౌటొచ్చుండాలి. తర్వాత కరుణ్ నాయర్ ఎన్ని రోజుల తర్వాత కొట్టాడు 50 ఇంటర్నేషనల్ క్రికెట్‌లో. ఇది ఇంకో డౌట్ ఉండాలి. 64 ఓవర్స్‌లో 6 వికెట్స్ పడిపోయినా ఎవరిది గేము? ఎవరిది గేమ్? ఎవరిది అడ్వాంటేజ్? ఇదో డౌట్ ఉండాలి. ఈ డౌట్‌లని క్లియర్ చేసుకుందామా? వన్ బై వన్ ఎళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీతోనే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు వరుసగా 15 టాసులు ఓడిపోయారు. చిన్నప్పుడు మ్యాథ్స్ ప్రాబబిలిటీ నేర్చుకున్నప్పుడు ఇలాంటివి కూడా ఉపయోగిస్తాం, మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు, లైఫ్‌లో వాడుకోవచ్చని ఎప్పుడు అనుకోలేదు. ఫైనల్‌గా ప్రాబబిలిటీ వాడే ఛాన్స్ వచ్చింది ఇక్కడ. ఏంటంటే 2 to the power of 15. Probability of losing the toss is 1 in 2 to the power of 15. In terms of percentage, it is 0.003%. అలాంటి ప్రాబబిలిటీ ఇండియన్ టీమ్‌కి సొంతమైంది. ఆళ్ళప్పుడు ఎప్పుడో జాన్వరిలో టాస్ గెలిచారంట. ఇప్పటిదాకా మళ్ళీ అక్రాస్ ఫార్మాట్స్ టాస్ గెలిచిందే లేదు. ప్రాబబిలిటీ ఇలా వాడుకోవచ్చు. నెక్స్ట్ టైం స్కూల్లో క్లాస్‌లో ప్రాబబిలిటీ నడుస్తున్నప్పుడు ఫోకస్ చేయండి. బికాజ్ మనకు టాస్‌లు వర్కౌట్ గా ఫ్యూచర్‌లో ఇలా వాడుకోవచ్చు అనమాట. దాంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఆ ప్లేయింగ్ 11 ఏంది రా బుజ్జాయ్? అంటే ఇంగ్లాండ్ 4 మారుస్తున్నారు ముందుగానే చెప్పేశారు. ఇండియా ఎవరిని మారుస్తారో చూద్దాం అనుకున్నాం. బుమ్రా ఆడడు అని చెప్పి అంటే ముందుగానే చెప్పేశారుగా 3 టెస్టులే ఆడతారని చెప్పి మంచోళ్ళు మనోళ్ళు ముందే చెప్పేశారు. దానికి మాటకి నిలబడిన వాళ్ళు ఈ టెస్ట్ మ్యాచ్‌లో కూడా బుమ్రాని ఆడించలేదు. సరే ఎవరెవరు వచ్చారా అంటే టాస్‌లో శుభ్మన్ గిల్ డిడ్ రోహిత్ శర్మ. హి ఫర్గాట్ హూ ఇస్ కమింగ్ ఇంటు ద సైడ్. 3 చేంజెస్ అని చెప్పాడు. కానీ చేసింది 4. ఎవరి 4th చేంజ్? ఎవరి 4th చేంజ్ అంటే మోస్ట్ ఇంట్రెస్టింగ్, మోస్ట్ సర్ప్రైజింగ్ 4th చేంజ్ కరుణ్ నాయర్. హౌ డిడ్ హి కమ్ బ్యాక్ అన్న క్వశ్చన్ వచ్చుండాలి. యాక్చువల్‌గా అందరి మనసులో ఉన్న థాట్ ఏంటంటే ఎప్పుడైతే 4th టెస్ట్ మ్యాచ్‌కి కరుణ్ నాయర్‌ని డ్రాప్ చేశారో ఇంక అయిపోయింది. డిఆర్ క్రికెట్ గివ్ మీ వన్ మోర్ ఛాన్స్ అయిపోయింది. ఇంక మళ్ళీ ఛాన్స్ రాదు అనుకున్నారు. ఇప్పుడు రిషబ్ పంత్ కాలు ఫ్రాక్చర్ అవ్వడంతోటి జరిగిందేంటంటే ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ బ్యాటర్ మాకు కావాలి అని మళ్ళీ గౌతమ్ గంభీర్ ఫిక్స్ అవ్వడం. ఎవరిని డ్రాప్ చేయము, మేము ఓన్లీ సెలెక్ట్ చేస్తాం అని చెప్పిన మాట ఆధారంగా ఇక్కడ కరుణ్ నాయర్ తిరిగి మళ్ళీ స్క్వాడ్‌లోకి వచ్చాడు, ప్లేయింగ్ 11లోకి. ఇది అసలు మామూలు సర్ప్రైజ్ కాదు. నాకైతే ఫ్యూజ్‌లు ఎగిరిపోయాయి టాస్ అప్పుడు చెప్పగానే. దాంతో పాటు ఇంకా వచ్చిన మార్పులు ఏమిటంటే ప్రసిద్ధ్ కృష్ణని కూడా ఆడించారు. ఆకాశదీప్ వెనక్కి వచ్చాడు. ధ్రువ్ జురేల్ ఎనీవేస్ హి హాడ్ టు కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ రిషబ్ పంత్. ఇక్కడ క్వెషన్ రావాల్సింది ఏంటంటే అరే మనం టెస్ట్ మ్యాచ్ గెలవాలంటే 20 వికెట్స్ తీసుకోవాలి కదా! లాస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో 669 కొట్టారు కదా వాళ్ళు. ఎంత ఇబ్బంది పడ్డారు బుమ్రా ఉన్నప్పుడు కూడా. బుమ్రా లేకుండా 20 వికెట్స్ తీసుకోవాలంటే ఏ బౌలర్స్ ఉండాలి అని ఒక డౌట్ ఉండాలి. ఇప్పుడు ఈవెంచువల్‌గా మ్యాచ్ గెలవచ్చు. గెలిచిన తర్వాత మేము సెలెక్ట్ చేసుకున్న టీమ్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. కానీ అది హైండ్‌సైట్‌లో అవుతుంది. అంటే జరిగిపోయిన తర్వాత చూసింది అవుతుంది. రైట్ నౌ చూస్తే అనిపిస్తుంది ఏంటంటే ఏంటిది? అంటే ఎన్ని రోజులని ఇలా ఎక్స్‌ట్రా బ్యాటర్ కావాలి, ఎక్స్‌ట్రా బ్యాటర్ కావాలి, ఎక్స్‌ట్రా బ్యాటర్ కావాలని తీసుకుంటూ పోతారన్నది అర్థం కాని విషయం. మళ్ళీ నంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉంది. సరే ఆ నంబర్ 8లో వచ్చిన వాషింగ్టన్ సుందరే ఇప్పుడు లాస్ట్‌లో ఎండ్ ఆఫ్ ది డే కరుణ్ నాయర్‌తో కలిసి ఒక పార్ట్నర్‌షిప్ స్టార్ట్ చేయడం జరిగింది నిజమే కానీ రన్స్ కావాలా? వికెట్స్ తీసుకునే బౌలర్స్ కావాలా? ఇప్పుడు ఇక్కడ శార్దుల్ ఠాకూర్‌ని ఆడించలేదు. ఎక్స్‌ట్రా ఫాస్ట్ బౌలర్ వద్దనుకున్నారు సరే. మరి కుల్దీప్ నన్ను ఆడించాలి, తన్ని ఆడించలేదు. ముగ్గురు సీమర్స్‌తో వెళ్తున్నారు. సిరాజు, ప్రసీద్ అండ్ ఆకాశ్‌దీప్. సరే ఈ సిరాజు, ఆకాశ్‌దీప్ 2 టెస్ట్ మ్యాచ్ చాలా బాగా బౌలింగ్ చేశారు కానీ సిరాజ్ 4 మ్యాచ్‌లు వరుసగా ఆడున్నాడు. అదే టెస్ట్ మ్యాచ్‌లో కూడా అంతే ఎఫర్ట్ ఇస్తాడని తెలుసు. కానీ పొరపాటున అటో ఇటో ఏదన్నా ఎక్కడన్నా మసిల్ పుల్ అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. యూ ఆర్ డౌన్ టు 2 ఫాస్ట్ బౌలర్స్ బాస్. అర్థమవుతుందా? ప్రసీద్, ఆకాశ్‌దీప్. ఆకాశ్‌దీప్ ఇంజరీ నుంచి కమ్‌బ్యాక్ చేస్తున్నాడు. ప్రసీద్ అంతంత మాత్రంగానే బౌలింగ్ ఏసాడు. ఇంకొక సీమర్ లేడు. 2 స్పిన్నర్స్ ఉన్నారు. వాషింగ్టన్, జడేజా. ఇది మ్యాటర్. ఇది ఇలా మైండ్‌లో పెట్టుకొని మరి ప్లేయింగ్ 11 మీరేటి అనుకుంటున్నారో కామెంట్‌లో చెప్పండి నాకు. నాకైతే కాస్త షాకింగ్ అనిపించింది. 20 వికెట్స్ తీసుకునే బౌలింగ్ అటాక్ అయితే కనిపించట్లేదు ఏ మాట కామాట. ఇంగ్లాండ్ 4 ఫాస్ట్ బౌలర్స్ ఎళ్లారు. దాంట్లో ఒకరు పక్కెళ్ళిపోయినట్టున్నారు. ఎందుకు మాట్లాడుకుందాం. క్రిస్ వోక్స్ గురించి ఐయామ్ టాకింగ్ అబౌట్. విల్ గెట్ టు థట్. బట్ ఇక్కడ ఇండియా 3 ఫాస్ట్ బౌలర్స్, 2 స్పిన్నర్స్ తోటి 20 వికెట్స్ తీసుకుందాం అనుకుంటున్నారు. జరిగితే సూపరు. బట్ రైట్ నౌ ఇట్ డజంట్ ఫీల్ లైక్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. ఇది ఇండియా ఈ మైండ్ సెట్ నుంచి ఎప్పుడు బయటకొస్తారో, 5 జెన్యూన్ బౌలర్స్ కావాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో 20 వికెట్స్ కోసం ఎలా చూస్తారు అనేది చూడాలని నాకు. విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీలో చూసాం అది. వి గోయింగ్ టు విన్ టెస్ట్ మ్యాచెస్ బై హావింగ్ బౌలర్స్ విల్ పిక్ 20 వికెట్స్ అని ఒక సిద్ధాంతాన్ని నమ్మారు. దాని నుంచి పక్కకు జరిగిపోయారు. ఎక్స్‌ట్రా బ్యాటర్ కావాలి, ఎక్స్‌ట్రా బ్యాటర్ కావాలి, ఎక్స్‌ట్రా బ్యాటర్ కావాలని పాకులాడుతున్నారు ప్రస్తుతానికి. ఇట్ బీట్స్ మీ. నౌ ఆఫ్ కోర్స్ మనం ఏమనుకున్నా సరే డెసిషన్ వాళ్ళదే అనుకున్నది వేరే విషయం అనుకోండి. బట్ మీరేమనుకుంటున్నారు?
జెన్యున్ డిస్కషన్ చేసుకోవచ్చు మనం. లెట్ మీ ద కమెంట్స్. అలాగే వీడియో ఎక్కడ నచ్చితే గనక హిట్ ద లైక్ బటన్ బికాజ్ దట్ విల్ గివ్ ద వీడియో మోర్ వ్యూవర్షిప్. ఎక్కువ మంది చూస్తారు. కొత్త మందికి చూపిస్తుంది యూట్యూబ్ అల్గోరిథం ఆటోమేటిక్‌గా. అలా కొత్తగా ఎవరైనా చూస్తుంటే గనక కాంటెంట్ నచ్చితే కన్సిడర్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. ఆల్రైట్. ఓకే. ఇండియా 64 ఓవర్స్ ఆడితే 204 స్కోర్ చేశారు. స్టార్టింగ్ చెప్పలేదంటే పెద్ద ఇంట్రెస్టింగ్ డే ఏం కాదు. ఫ్రస్ట్రేటింగ్ డే బికాజ్ వర్షం 2, 3 సార్లు వచ్చి అంతరాయం కలిగించింది. 64 ఓవర్లు మాత్రమే. దాంట్లో ఆల్ ఔట్ అయిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. బికాజ్ పిచ్ మీద 8 mm గ్రాస్ వదిలేశారు. ఎందుకు వదిలాడు తెలుసా? ఎందుకు వదిలాడు తెలుసా? ఆలోచించండి న్యాయంగా అయితే. మొన్నటి వరకు బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్ అందరూ ఉన్నప్పుడు పిచ్ మీద ఎక్కువ గ్రాస్ వదలలేదు. బికాజ్ నార్మల్‌గా ఉన్న పిచెస్‌లో కూడా మేము వికెట్స్ తీసుకోగలం అని ఒక నమ్మకం ఉండింది. మా బ్యాటర్స్‌కి మంచి బ్యాటింగ్ ట్రాక్స్ ఇవ్వాలని ఒక నమ్మకం ఉంటుంది. ఇండియాకి ఎక్కువ మనం అడ్వాంటేజ్ ఇవ్వకూడదు బౌలింగ్‌లో అని కూడా ఫీలింగ్ ఉండింది. ఇప్పుడు సడెన్‌గా బెన్ స్టోక్స్ లేడు, ఆర్చర్ లేడు, కార్స్ లేడు. కట్ చేస్తే ఇన్‌ఎక్స్‌పీరియన్స్ బౌలింగ్ అటాక్. మరి వీళ్ళకి హెల్ప్ కావాలంటే పిచ్ మీద ఏమన్నా ఉండాలి. అందుకే ఐ థింక్ గ్రీన్ గ్రాస్ వదిలేశారు. ట్రాక్ మంచి జ్యూసీగా, స్పైసీగా ఉంది. పైగా ఓవర్‌కాస్ట్ కండిషన్స్ అన్నీ కలిపి టాస్ కూడా వాళ్ళే గెలవడం. ఆలీ పోప్ ఫస్ట్ టైమ్ గెలిచాడంట. శుభ్మన్ గిల్ కిస్మత్ ఎంత బాగుందంటే ఆలీ పోప్ ఎప్పుడు గెలవని మనిషి కూడా టాస్ గెలిచాడు ఇక్కడ. అలా దాంతో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయడం, ఎర్లీగా 2 వికెట్లు పడిపోవడం. జైస్వాల్ ఔట్, రాహుల్ ఔట్ ప్లేడ్ ఆన్. దాని తర్వాత ఒక పార్ట్నర్‌షిప్ రావడం. తర్వాత స్వయంకృతాపరాధం చేసుకొని శుభ్మన్ గిల్ రన్‌ఔట్ అయిపోవడం. నాకు ఇది అస్సలు నచ్చల. వీళ్ళిద్దరు కలిసి జీటీలో కూడా బాగా కలిసి ఆడతారు కదా! అండర్‌స్టాండింగ్ ఉండాలి కదా! ఎక్కడో మధ్యలో తప్పిపోయినట్టుంది దారది. సింగిల్ లేదు. సింగిల్ లేదక్కడ. గిల్ ఆడేసి పరిగెత్తాడు గానీ సింగిల్ లేదు. సాయి సుదర్శన్ వచ్చినా కూడా సగం దూరం కూడా వచ్చుండేవాడు కాదేమో. సో, అక్కడ మిస్‌జడ్జ్ చేశారు రన్‌ని. అలా గిల్ ఔట్ అయిపోయాడు. ఫ్రీగా ఒక వికెట్ ఇచ్చారు. దాంతో పాటు నెక్స్ట్ గిల్ ఔట్ అయిపోయాక మళ్ళీ ఒక పార్ట్నర్‌షిప్ స్టార్ట్ అయింది. బట్ ఆఫ్‌కోర్స్ అది కూడా త్వరగా ఔట్ అయిపోయింది. బికాజ్ జాష్ టంగ్ మాడుకోవాలి భయ్యా ఇది మనం. చాలా ఇంపార్టెంట్ మామ బ్రో. జాష్ టంగ్ ఏసిన స్పెల్ ఏదైతే ఉందో 'ఖుషి' సినిమాలో కదా! యాక్సిడెంట్ అయ్యాక అలీ వచ్చి అంటాడు పవన్ కళ్యాణ్ హాస్పిటల్‌లో పడుంటే. ఎళ్ళిపోతావు, ఎళ్ళిపోతావు అన్నావు. ఈ కాలేమో ఈస్ట్ గోదావరి, ఆ కాలేమో వెస్ట్ గోదావరి, చెయ్యేమో గుంటూరు జిల్లా అని ఆ టైప్‌లో జాష్ టంగ్ బౌలింగ్ ఏస్తుంటే ఒక బాలు డౌన్ ది లెగ్ సైడ్, ఒక బాలు థర్డ్ స్లిప్‌లోకి, ఇంకో బాల్ ఫైన్ లెగ్‌లోకి ఎక్కడెక్కడికో వేసేసి ఇష్టం వచ్చిన లైన్ లెంగ్త్‌లు వేసి పారదొబ్బి ఫస్ట్ ఓవర్‌లో 11 వైడ్స్ ఏసేసి రన్‌లిచ్చేసి ఓవరాల్‌గా జరిగిందేమిట్రా అంటే ఫైనల్‌గా 2 మంచి బాల్స్ ఏసాడు. ఇలాంటి బౌలర్స్‌తో ప్రాబ్లమ్ ఏంటి తెలుసా? ఎప్పుడు ఎక్కడేస్తారో తెలీదు కాబట్టి బ్యాటర్ ప్రిపేర్డ్‌గా ఉండలేడు. కొంచెం మైండ్ "రేయ్! ఏందిరా నువ్వు" అన్న థాట్‌లోకి ఎళ్ళిపోయిందంటే సడెన్‌గా మంచి బాల్ పడడం లటకన వికెట్ ఎళ్ళిపోవడం. సాయి సుదర్శన్‌కి అదే జరిగింది. జడేజాకి అదే జరిగింది. 2 టాప్ క్వాలిటీ బాల్స్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్స్‌కి ఏమి చేయలేరు. యాంగిల్‌తో లోపలికొచ్చి స్ట్రెయిట్ అయింది. ఆడి తీరాల్సిందే, ఔటే తీరాల్సిందే. మహా అంటే జడేజా లెంత్ మీద వదిలేసి ఉండాలేమో. షార్ట్ ఆఫ్ లెంత్ వదిలేద్దామని. సాయి సుదర్శన్ ఏవి చేయలేడు. అలాంటి మంచి బాల్ పడింది. జస్ట్ టు మేక్ మ్యాటర్స్ వర్స్ మిగతా బాల్స్ అన్ని అటు ఇటు జుప్ అని వెళ్ళిపోతూ ఉన్నాయి. అలా వేసాడు జాష్ టంగ్. వెరీ డిఫికల్ట్ టు ప్లే. ఎవరన్నా బ్యాటర్‌ని అడగండి. ఒక లైన్ అండ్ లెంత్ కన్సిస్టెంట్‌గా రోజంతా వేసే బౌలర్‌ని ఆడడం ఇంకా ఈజియర్ అంటారు గానీ, ఇలాంటి బౌలింగ్ ఆడడం చాలా కష్టం. అది ఇంగ్లాండ్‌కి కలిసొచ్చింది. కానీ ఇంగ్లాండ్ విల్ బి డిసప్పాయింటెడ్ బికాజ్ అంత హెల్ప్ ఉన్న పిచ్ మీద కూడా వాళ్ళు 6 వికెట్స్ మాత్రమే తీసుకోగలిగారు. ఆల్ ఔట్ చేయలేదు. పైగా స్టార్ట్ స్టాప్ జరిగింది. బౌలర్స్ ఫ్రెష్‌గానే ఉన్నారు. బ్యాటర్స్ ప్రతిసారి కూడా మళ్ళీ కాన్సంట్రేషన్ తిరిగి తీసుకొచ్చి బ్యాటింగ్ చేయాలి. అయినా కూడా కావాల్సిన వికెట్స్ తీసుకోలేకపోయారు. డిసిప్లిన్డ్ బౌలింగ్ వేయలేకపోయారని వాళ్ళకి వాళ్ళు మార్కులు తక్కువ ఇచ్చుకుంటారు ఇవాళ. దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఇండియన్ బ్యాటింగ్ విషయానికొస్తే కరుణ్ నాయర్ నౌ హీ స్కోర్డ్ ఎస్ హాఫ్ సెంచరీ టెస్ట్ మ్యాచెస్‌లో 3000 రోజుల తర్వాత 3149 రోజుల తర్వాత కరుణ్ నాయర్ టెస్ట్ మ్యాచ్‌లో మళ్ళొక హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. ఇంతకు ముందర 303 నాట్ ఔట్ అగైన్స్ట్ ఇంగ్లాండ్. అదే తన హైయెస్ట్ స్కోర్. ఇది సెకండ్ హైయెస్ట్ స్కోర్ టెస్ట్ మ్యాచెస్‌లో. అప్పటి తర్వాత మళ్ళీ ఇప్పుడే 3149 రోజుల తర్వాత మళ్ళీ బ్యాట్ ఎత్తే ఛాన్స్ దొరికింది ఇంటర్నేషనల్ లెవెల్‌లో. ఇదొక విచిత్రమైన స్టాట్. హోప్‌ఫుల్లీ హీ డస్ రియల్లీ వెల్. ఇక్కడి నుంచి ఇంకా బాగా ఆడాలి. ఇంకా పెద్ద రన్స్ స్కోర్ చేయాలి. ఒక సెంచరీగా మార్చుకోవాలి. ఈస్ యాక్చువల్లీ ప్లేయింగ్ ఫర్ హిస్ సైడ్. ప్రతి ఒక్క పరుగు అక్షత్ ఇన్ ద కామెంటరీ సెడ్ వెరీ నైస్ థింగ్. తను తీసే ప్రతి ఒక్క రన్ ఏదైతే ఉందో ఇట్స్ లైక్ ఎ బ్రెత్ ఫర్ హిమ్. ఒక ఊపిరి తీసుకున్నట్టుగా. బికాస్ అలా తన టెస్ట్ కెరీర్ బహుశా ఇంకొంచెం ముందుకెళ్తుందేమో తను స్కోర్ చేసే రన్స్ బట్టి. అదృష్టవశాత్తు వచ్చిన అవకాశం ఇది. రిషబ్ పంత్ ఆడుతున్నాడు ఛాన్స్ లేదనుకుంటా. బికాస్ సాయి సుదర్శన్ నంబర్ 3లో ఫిక్స్. ఇక్కడ నంబర్ 5లో ఎక్స్‌పీరియన్స్ బ్యాటర్ కావాలనుకున్నారు కాబట్టి కరుణ్ నాయర్‌ని తీసుకొచ్చారు. అంతకుమించి ఇంకొక రీజనింగ్ కూడా ఉండకపోవచ్చు. సో, అదృష్టవశాత్తు కలిసొచ్చిందిది. దీన్ని 50గా మార్చాడు. హోప్‌ఫుల్లీ గెట్స్ ఇట్ ఎ బిగ్గర్ స్కోర్. బట్ కండిషన్స్ కొంచెం టఫ్‌గా ఉన్నాయి. బీట్ అయ్యాడు. కాస్త ఇబ్బంది పడ్డాడు. బట్ అయినా కూడా మంచి కవర్ డ్రైవ్స్ ఆడాడు. 6 రన్స్ అయితే స్కోర్ చేస్తున్నాడమ్మా. అది కదా ఇంపార్టెంట్. 50 కాస్త 100గా మారితే ఐల్ బి రియల్లీ హ్యాపీ ఫర్ కరుణ్ అండ్ హోప్‌ఫుల్లీ ఇట్ హ్యాపెన్స్. 2004 ఫర్ 6 దగ్గర ఇన్నింగ్స్ ఆర్ రాదర్ డే పూర్తయిపోయింది. వాషింగ్టన్ అక్కడే ఉన్నాడు. తనకెందుకో నంబర్ 5లో 100 కొట్టిన తర్వాత మళ్ళీ నంబర్ 8లోనే పంపించారు. గుర్తించారంట. ఇంకా ఆ కాన్ఫిడెన్స్ తనకి ఇవ్వట్లేదేమో. టాప్ ఆర్డర్‌లో ఆడొచ్చు, టాప్ 5, టాప్ 6లో ఆడొచ్చు అన్న నమ్మకం తనకి ఇంకా ఇవ్వట్లేదు అనుకుంటా. అది క్లియర్‌గా అర్థమవుతోంది. నంబర్ 8లోనే బ్యాటింగ్ చేయమని నువ్వు బౌలింగ్ కూడా చేయాలి. అలానే చూస్తున్నావు అని చెప్పేసారు ఇక్కడ. సరే 2004 ఫర్ 6 నెక్స్ట్ డే ఏం జరుగుతుందో చూడాలి.
దీంట్లో ఒక విచిత్రమైన విషయం ఇంగ్లాండ్‌కి పెద్దగా నచ్చకపోయిన విషయం ఏంటంటే, నేను కూడా చాలా బాధపడ్డాను ఏంటంటే, క్రిస్ వోక్స్ షోల్డర్ డిస్లొకేట్ అయిపోయినట్టుగా అనిపించింది. ఒక రన్ కోసం ఓ రన్ సేవ్ చేసే క్రమంలో కరుణ ఆడిన షాట్‌కి పరిగెత్తుకుంటూ వెళ్లి లాంగ్ ఆఫ్ దగ్గర బాల్ ఆపి తన లెఫ్ట్ హ్యాండ్ పైన వెయిట్ అంతా పెట్టి ఆగుదాం అనుకున్నాడు. బ్యాలెన్స్ చేసుకుందాం అనుకున్నాడు. తడిగా ఉంటుంది కదా! చేయి కాస్త స్లిప్ అయింది. బరువంతా షోల్డర్ పైన పడింది. అది డిస్లొకేట్ అయినట్టుగా అనిపించింది. బికాజ్ ఇలా పట్టుకొని కూర్చుండిపోయాడు చాలా సేపు. తర్వాత ఫిజియో వచ్చి స్వెటర్‌లో తన చెయ్యి ఇలా పెట్టించేసి భుజం కదలకుండా తీసుకెళ్ళిపోయాడు. చూడడానికి కంగారుగానే ఉంది. ఐల్ బి రియల్లీ సర్ప్రైజ్డ్ ఇఫ్ హి కమ్స్ బ్యాక్ టు బౌల్. దిస్ అగైన్ బ్రింగ్స్ అప్ ద డిబేట్. ఇలా డే 1 రోజో, డే 2 రోజో ఇంత పెద్ద సీరియస్ ఇంజ్యూరీ అయితే, ఆడుతూ ఇంజ్యూరీ అయితే లైక్ ఫర్ లైక్ రీప్లేస్‌మెంట్ తీసుకురావాలా వద్దా? బెన్ స్టోక్స్ మొన్న అన్నాడు. జరగకూడదు. అసలు డిస్కషనే వేస్ట్ అని. ఇప్పుడేమంటాడు? బికాజ్ దే వన్ బౌలర్ షార్ట్ నౌ. వాళ్ళకి ఇప్పుడు ముగ్గురు బౌలర్స్ ఉన్నారు. దాంట్లో ఇద్దరు అసలు ఎటేస్తున్నారో అర్థం కావట్లేదు. జిమ్మీ ఓవర్టన్, ఇంకా జాష్ టంగ్. ఆట్కిన్సన్ బాగా వేస్తున్నాడు కానీ దే గోయింగ్ టు బి వన్ బౌలర్ షార్ట్. అదొక పెద్ద ప్రాబ్లమ్‌గా మారొచ్చు వాళ్ళకి. స్టిల్ ద డే 1 అండ్ మోస్ట్ ఎక్స్‌పీరియన్స్ బౌలర్ తనే. సో మళ్ళీ తిరిగి ఆ డిస్కషన్ వస్తుందేమో. సివియర్ ఇంజ్యూరీస్ ఉన్నప్పుడు, ఫ్రాక్చర్‌లు, డిస్‌లొకేషన్‌లు ఉన్నప్పుడు ఏమన్నా ఇలా ఒక లైక్ ఫర్ లైక్ రిప్రజెంట్ ఇస్తే బాగుంటుందా? అన్న టాపిక్ ఆఫ్ డిస్కషన్ మళ్ళీ వచ్చేస్తుంది ఈ ఇంజ్యూరీ తర్వాత. హోప్‌ఫుల్లీ హి రికవర్స్ ఫాస్ట్. పెద్ద సీరియస్ ఇంజ్యూరీ కాకూడదని కోరుకుందాం. స్కాన్స్ తీసుకొచ్చిన తర్వాత అర్థమవుతుంది మనకేంటో పరిస్థితి. బట్ థాట్స్ అబౌట్ డే 1. డే 2లో ఏం జరుగుతుందో చూడాలి. వెరీ ఇంట్రెస్టింగ్. ఇండియా 300 దాకా వెళ్ళగలరా? దట్ బి గుడ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ ఇస్ వాట్ ఐ థింక్. తర్వాత ఇండియన్ బౌలర్స్ ఎలా వేస్తారు? బుమ్రా లేడు. సిరాజు, ఆకాష్ దీపు అండ్ ఆఫ్ కోర్స్ ప్రసిద్ కృష్ణ. వీళ్ళతో పాటు వాషింగ్టన్, జడేజా ఎలాంటి బౌలింగ్ చేయగలుగుతారు? ఎంత త్వరగా ఇంగ్లాండ్ ఔట్ చేయగలుగుతారు? ఇవన్నీ కూడా రేపు తెలియే విషయాలు కాబట్టి ఇంట్రెస్టింగ్ డే 2 మిస్ అవ్వకుండా చూడండి. వర్షం పడితే ఏమీ చేయలేము. వర్షం పడకపోతే మ్యాచ్ ఎంజాయ్ చేయొచ్చు. దానికి సంబంధించిన వీడియోలో మళ్ళీ ముందుకొస్తా. అప్పటిదాకా సెలవు. మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ యాస్ ఇట్ ఈస్ యూ నో ద డ్రిల్ అమ్మా. థాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దట్. అడియోస్ అమిగోస్.